రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ యోజన విభాగం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ నినాదాలు హోరెత్తించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి సర్కార్ ఆడుకుంటుందని యోజన విభాగం నాయకులు మండిపడ్డారు. వెంటనే డిఎస్సిలో జరిగిన అవకతవకలు, అవినీతిని సిబిఐతో విచారణ జరిపించాలంటున్న వైఎస్ఆర్ యోజన విభాగం నాయకుడు దేవినేని ఆదిత్యతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కూటమి సర్కార్ నిర్వహించిన డిఎస్సిలో అవినీతి అక్రమాలను సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ఉంటారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మహాధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? మహాధర్నా చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సికి సంబంధించింది అవకతవకలు జరిగాయని ఒకటి, అలాగే అవినీతి జరిగిందని ఒకటి. అవినీతికి సంబంధిస్తే ఏవైతే డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటా ఉంటుంది కదా, డిఎస్సికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ లేకోకుండా డైరెక్ట్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారంటే 15 నుంచి 25 లక్షల రూపాయలు వాళ్ళకి లంచం రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. అలా దాదాపు 372 పోస్టులకు సంబంధించి దాదాపు 25 నుంచి 15 లక్షలు అంటే 50 నుంచి 80 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా దృష్టికి రావడమే కాదు, ఎవరైతే ఆ డబ్బులు కట్టారో వాళ్ళు కూడా ఆడియో కాల్ ద్వారా కూడా తెలపడం జరిగింది. అలాగే కేవలం ఒక ఆడియో కాల్ ద్వారానే దీంట్లో అవినీతి జరిగిందని చెప్పడం మేము కూడా సబబు కాదు. కానీ ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో దానికి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, అలాగే 10th కు సంబంధించి, ఇంటర్కి సంబంధించి, డిగ్రీకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఒక చోట 92, ఇంకో చోట 92, ఇంకో చోట 93, ఇంకో చోట 94. అంటే ఇక్కడే కనిపిస్తుంది ఈ సర్టిఫికేట్లు కూడా ఫేక్ అని. ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్లతో ఫేక్ వాళ్ళకి ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగం ఇవ్వడం నిజంగా ఇది అవినీతి అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. డిఎస్సి పైన ఎత్తుతే క్రిమినల్ కేసు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుపుతున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మనము పాకిస్తాన్లో ఏం బతకడంలే, బతికేది భారతదేశంలో మనకు స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యం మనకు హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు. అసలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్న మనం అడిగితే దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాగే నిరుద్యోగులు ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది అని మొరబెట్టుకుంటే వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళని భయప్రాంతులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. డిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాలను సిబిఐతో విచారణ జరిపించకపోతే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మేము ఏదో మెహర్బానీ కోసమో మాటల కోసమో చెప్పడం లేదు. ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులకు న్యాయం జరగకపోతే, కోర్టు తరపు నుంచి కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మా తరపు నుంచి ఈ రోజు కేవలం ధర్నానే, ఇక మీదట దీక్ష, ఆమరణ దీక్షకు కూడా మేము వెనకాడబోమని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి సర్కార్ నిర్వహించిన డిఎస్సిలో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి వెంటనే ఆ సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి, నిరుద్యోగులకు కూడా తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పి వెంటనే సిబిఐతో విచారణ జరిపించకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప.